వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి దావీదు పట్ల దేవుడు చూపిస్తున్న శాశ్వతమైన ప్రేమ, కృప, ఆ ధన్యతలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు కలిగి ఉన్న ధన్యతలన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా సంభవిస్తున్నాయి, సంక్రమిస్తున్నాయి అన్న విషయాన్ని గ్రహించాలి. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎలక్షన్, ఎంపిక. దావీదుని రాజుగా ఎన్నుకునేటప్పుడు దావీదు యొక్క కిరీటాన్ని బట్టో దావీదుకున్న సొగసును బట్టో ఏర్పాటు చేసుకోలేదు, కానీ కేవలం దేవుని కృపను బట్టే, దేవుని యొక్క చిత్తాన్ని బట్టే దావీదుని రాజుగా ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకున్న అర్హతలను బట్టో మనకున్న తలాంతులను బట్టో దేవుని ఎంపికలో మనం లేవు, కానీ కేవలం ఆయన కృపను బట్టే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక చిత్రకారుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చెక్క ముక్క కనిపించింది. దాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు లోకం అంతటి దృష్టిలో అది పనికిమాలిన చెక్క ముక్కలాగా కనిపించవచ్చు, కానీ ఆ చిత్రకారుడికి అందులో శ్రేష్టమైన బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అలాగే లోకములో మనం పనికిమారి వారంగా కనిపించవచ్చు, కానీ దేవుని ఎంపికలో మనము రాజులుగా కనిపిస్తున్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎనిమి, శత్రువు. నీ శత్రువు మీద నీకు జయమిస్తాను అని ఈ వాక్య భాగంలో రాయబడతా వచ్చింది. ఈరోజు మన యుద్ధాలు కానీ మన పోరాటాలు కానీ అది మన శక్తి మీద ఆధారపడలేదు, కానీ కేవలము దేవుడే మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దావీదు పలికినట్లుగా యుద్ధము యెహోవాదే అన్నట్లుగా మనకి కనిపించినా కనిపించకపోని ఏ శత్రువునైనా సరే దేవుడు ఆయన విజయాన్ని అనుగ్రహించేవాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుడు శత్రువులు లేకుండా చేయట్లేదు, కానీ శత్రువులు ఉన్నప్పటికీ జయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఒక చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆ కుమారుడినో కుమార్తె చేతిలో తండ్రి పట్టుకుంటే చుట్టూ చీకటి ఉన్న శత్రువు ఉన్న ఎలాగైతే తండ్రి మీద నమ్మకంతో చాలా ధైర్యంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడో, శత్రువు మన చుట్టూ ఉన్నప్పటికీ దేవుడు మనకు జయం ఇస్తున్నాడు అన్న వాగ్దానంతో మనం ముందుకు కొనసాగే వరంగా ఉండాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎస్టాబ్లిష్మెంట్, ఏర్పాటు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను నీకు సంతానము కలగజేయుదును అని మాట రాయబడింది. దావీదు దేవుని కొరకు ఒక కట్టడాన్ని కట్టాలి అనుకున్నాడు, కానీ దేవుడు దావీదు కొరకు ఒక వంశాన్ని కట్టాలి అనుకున్నాడు. మానవుడు దేవుని కొరకు కట్టేవన్నీ ఒక రోజున పడిపోతాయి, కూలిపోతాయి, పతనమైపోతాయి, కానీ దేవుడు మనుషుల కోసం కట్టేవన్నీ శాశ్వతంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దావీదు సంతానము యేసుక్రీస్తు వరకు రాజుగా నిలబడటానికి ఎక్కడ అది కొలాప్స్ అవ్వలేదు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఎండూరెన్స్, ఓర్పు, తాళిమి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషుల వాగ్దానాలన్నీ, మనుషులు చేసే ప్రమాణాలన్నీ మారిపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది ఎప్పటికీ నిలబడుతుంది. దాని కొరకు మనము ఓర్పుతో తాళిమితో తట్టుకునే వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎప్పటికీ ఎండిపోని జవజల ఓటల్లాగా దేవుడు మనతో ఉంటాడు అన్న నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నీ వాగ్దానాలను దావీదు జీవితంలో నెరవేర్చినట్లుగా మా జీవితాల్లోనూ స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.